దువ్వుకొని వాడు అక్కడ నాటుతున్నాడు వేప చెట్టు. బాగా ఉన్నాయి. మాకు లెమన్స్ దొరికాయి, గోరింట దొరికాయి. అవన్నీ అయితే నాటలేదు అక్కడ. ఓన్లీ ఈ చెట్లు మాత్రమే అక్కడ నాటాము, వేప చెట్లు నాటాము. మిగిలిన చెట్లన్నీ స్కూల్కి తీసుకొని వచ్చామన్నమాట. స్కూల్లో నాటుకుందామని. అక్కడ నాటుకుంటే బాగుంటుంది. గోరింటాకు, నిమ్మ చెట్లు, బ్యాంబూ బుష్ ఇవన్నీ కూడా దొరికాయి మాకు అక్కడ. ఇవన్నీ ఉసిరికాయలు ఇవన్నీ దొరికాయి. ఇవన్నీ స్కూల్లో నాటుకుందామని అయితే అనుకున్నాము. అదే అండి ఈరోజు వీడియో. పిల్లలు ఇదిగో అండి మందు బాటిల్స్ దొరికాయి. అందరూ నీళ్ళు తీసుకొచ్చారు. పిల్లలంతా పోయి నీళ్ళన్నీ అయితే కూడా ప్రతి చెట్టుకు కూడా చూడండి ఆ విధంగా 4-5 బాటిళ్ళు అయితే నీళ్ళు అయితే పోసారు. అది నిజంగా అక్కడ అసలు వాటరే దొరకవు. అలాంటి ప్లేస్లో వీళ్ళు 4-5 బాటిళ్ళు పోసారండి చెట్టుకు. ఒక 4-5 రోజులు అయితే పర్వాలేదు. ఆ తర్వాత వర్షం వస్తుంది కాబట్టి చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో. వీలైతే మళ్ళీ కూడా ఎప్పుడన్నా వెళ్ళి పోయడానికైతే ట్రై చేస్తాం. ఈ విధంగా పిల్లలందరూ కూడా బాటిల్స్తో అయితే నీళ్ళన్నీ కూడా నింపారు. అదే అండి ఈరోజు విషయము. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్. చూడండి లీకేజీ వాటర్ అంతా ఈ విధంగా పోతూ ఉంటే ఆ లీకేజీని చూడండి అమ్మాయి వెళ్ళి అక్కడ పట్టుకుంటుందన్నమాట. ఆ లీకేజీ వాటర్ని ఈ విధంగా చెట్లకు పెట్టారు. వాళ్ళు ఇంకా పాదులు చేసి ఒక్కొక్క పాదికి ఆ నీళ్లు పోయేటట్టు చేశారు వాళ్ళు. చూడండి ఆ కాలువలాగా తీసి చూడండి ఆ విధంగా కాలువలాగా చేసి వాళ్ళు నీళ్ళు అక్కడికి పోవడానికి ట్రై చేశారు. చాలా బాగుంది. అన్ని చెట్లకు కూడా నీళ్ళు అయితే ఇవ్వడం అనేది జరిగింది. చెట్లు నాటేదానికంటే నీళ్ళు ఇవ్వడమే మాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఆ చేనులలో అలా తిరిగి బాటిల్స్ అన్నీ కూడా తెచ్చి నాటాము. చాలా బాగా అనిపించిందండి. హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు అందరూ కూడాను. ఇంకా ఒకరోజు ఇంకా కొన్ని చెట్లు మిగిలిపోయాయి. అక్కడే పెట్టేసి వచ్చేసాము ఒక చోట. వర్షం వస్తే బాగానే ఉంటాయని ప్రజెంట్ అయితే నీళ్ళు ఇచ్చి వాటికి అక్కడే పెట్టొచ్చాము. మళ్ళీ వచ్చినప్పుడు నాడదాము అని సండే కానీ సాటర్డే కానీ అనుకున్నాము. అంతవరకు మేము పోసినాము వాటర్ అయితే ఇచ్చాం కాబట్టి ఏమీ కావనుకుంటాను. సాటర్డే సండే వరకు టైం ఉంటే మళ్ళీ కూడా వెళ్ళి నాటేసి అయితే వస్తాము. ఆ లైన్ అట్లే కంటిన్యూ చేయాలి అనుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. మళ్ళీ స్కూలు టైం అయిపోకనే మళ్ళీ స్కూల్కి అయితే ఆటోలో తిరిగి వచ్చేసామండి. ఇది ఈరోజు వీడియో. మీ అందరికీ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకు కొంచెం పాలు కాకుండా బూస్టింగ్ లాగా ఉంటుంది. కొన్ని కామెంట్స్ పెట్టండి. పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత పిల్లలందరూ పొద్దున్నే వచ్చి మేడం ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని కామెంట్స్ వచ్చినాయి, ఎన్ని వ్యూస్ వచ్చినాయని భలే అడుగుతారు నన్ను. అలా పెట్టిన తర్వాత మంచి వ్యూస్ వస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ కూడా ఇంకా ముందుకు వచ్చి చేయగలుగుతారు. కాబట్టి